నా పేరు శ్రీనివాసరావు, కరీంపురం సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ని. వేదిక మీద ఉన్న పెద్దలకి, వివిధ స్థాయిలో ఉన్న శాఖాధిపతులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న అధికారులందరికీ, అలాగే నా తోటి మిత్రులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరికీ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అనేది నేను తెలుపుతున్నాను. ఇది ఈ డిస్టిక్ నేను వచ్చాక 3వ ఇంజనీర్స్ డే. మన గౌరవనీయులు ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ బాలు నాయక్ గారిని వేదిక అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సో నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇది 3rd ఇంజనీర్స్ డే నాకు ఈ డిస్ట్రిక్ట్ వచ్చాక. ప్రతిసారి ఎన్సీ గారు ముందు మాట్లాడతాను, ఈసారి మిస్ అయ్యానేమో అనుకున్నాను. సో అదృష్టం నాకు దక్కింది. చాలా స్లోగా ఉంది ప్రోగ్రామ్. ఇందాటి వరకు కూడా ఇంజనీర్స్ అఫీషియల్స్ అందరూ కూడా వారి యొక్క సమస్యల్ని చెప్పడం జరిగింది. అంటే ఉన్నది అన్ని సమస్యలే, ఇంకా మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేవు అన్న విధంగా ఉంది ఇంజనీర్స్ యొక్క పరిస్థితి. సో సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక గొప్ప ఇంజనీరు, అలాగే ఒక గొప్ప దేశభక్తుడు. ఇంజనీర్ అనేది ఒక ప్రొఫెషన్, అది సమాజానికి సేవ చేయటం, అంటే సమాజానికి సేవ చేస్తే అది దేశానికి సేవ చేసినట్టే అనేది తెలిపిన ఒక మహోన్నత వ్యక్తి సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అలాంటి గొప్ప వ్యక్తి మన తెలుగు వారు అయినందుకు మన అందరం కూడా ఎంతో గర్వంగా మనం ఫీల్ అవ్వాల్సిన ఇది ఉంది. సో అలాగా మనం కూడా మేమంతా కొత్త జనరేషన్, న్యూ బ్లడ్, యంగ్ బ్లడ్ ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోకి వచ్చాము. సో ఆయన తరాలు మారే కొద్దీ ఆ వాల్యూస్, ఎథిక్స్, ఇన్నోవేటివ్ ఐడియాస్ అదే విధంగా డెవలప్ అవుతూ ఆయన ఏవైతే చేశాడో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. మేము యాజ్ యంగ్ ఇంజనీర్స్ ఇప్పుడున్న ఆఫీసర్స్ నుంచి వారు మాకు చెప్పే విధానాలన్నీ నేర్చుకుని కూడా మేము కూడా డిపార్ట్మెంట్ కి చాలా వెన్నుదన్నుగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ని చాలా స్ట్రెంథెన్ చేయాలనే ఒక మంచి జాబ్ లో జాయిన్ అయినప్పుడు యాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ అనే ఒక గొప్ప భావనలో మేము జాయిన్ అయ్యాము. ఫీల్డ్ లో ఉన్న డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాము. సో నేను గతంలో కూడా చెప్పాను, మాకు ఆదర్శం ఎవరంటే మాకు డైలీ ఎదురుగా ఉండే మీరే మాకు ఆదర్శం. అది ఏ విషయంలో అయినా అంటే ఫీల్డ్ లో మాకు ఆదర్శం మీరే. ఒక ఏఈ కానీ, ఒక డిఈ గారు కానీ, ఒక జేఈ గాని ఎవరైనా సరే ఒక వర్క్ ఎలా చేయాలి అనేది మీరు మాకు చెబితేనే మీ తర్వాత మీ వారసులుగా మేము రేపొద్దున ఆ వర్క్స్ ని చక్కగా, కమింగ్ వర్క్స్ ని చక్కగా చేయించగలుగుతాం. సో డిఈ గారు, గాంధీ గారిని ఎందుకు మేము గుర్తు చేసుకుంటాము అంటే మనకి మేలు చేసిన వ్యక్తి, మనకి ఒక పని నేర్పిన వ్యక్తిని చనిపోయే క్షణం వరకు కూడా మనం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏడుపు వస్తుంది. యాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా మేము ఇంజనీర్సా లేకపోతే అంటే మేము బాధపడాలి, ఇలాంటి స్టేజ్ల మీద మేము ఫీల్ అవ్వాలి. కానీ మా సుపీరియర్స్, మా సీనియర్స్ మీరు ఇట్లాగా బాధపడుతుంటే చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ కమ్యూనిటీ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది అనేది ప్రతి ఒక్క ఇంజనీర్ ఎంతో మానసిక క్షోభకి గురవుతున్నారు. ఎందుకు ఓన్లీ ఇంజనీరింగ్ కమ్యూనిటీకి ఇలాంటి ఇబ్బంది ఉంది అనేది మరి మీరంతా పెద్దలు, మేధావులు మీరందరూ ఉన్నారు. వీటి కోసం మీరు ఏం చేయాలి అనేది దయచేసి ఆలోచించాలని కోరుతున్నాము. అంటే అది డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఫర్దర్ 2-3 years కమింగ్ డేస్ అన్ని వచ్చిన తర్వాత కూడా మేము మా సమస్యల గురించి చెప్పుకున్నాము, గవర్నర్ ఈఎన్సీ గారికి చెప్పుకున్నాము, అందరికి మాకు కనపడ్డ ప్రతి ఒక్కరికి చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు మీ బాధ అంతా చెప్పిన తర్వాత ఫర్దర్ గా బహుశా మా కోసం మేము ఫైట్ చేయాల్సిన అవసరం లేదేమో, మా కోసం మీరే ఫైట్ చేయాల్సిన పరిస్థితి
వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్టాఫ్ తగ్గిపోయారు. ఒక్కొక్కరికి 2-3 మండలాలు ఇన్ఛార్జీలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరే అంత ఇబ్బంది పడితే కొత్తగా వచ్చిన మేము ఇంకా ఎంత ఇదిగా వర్క్ చేయాలి అనే ఒక భావనలోకి వెళ్ళిపోయాము. మమ్మల్ని అయితే గ్రౌండ్ లెవెల్లో ఒక ఇంజనీర్ లాగా అయితే చూడట్లేదు. మేము మిగతా డిపార్ట్మెంట్లతో అంటే పాలసీ మ్యాటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయండి. నేను ఇప్పుడు ఇక్కడ పాలసీ మ్యాటర్స్ మీరు మాకేం చేస్తున్నారని నేను దయచేసి ఇక్కడ మాట్లాడటానికి రాలేదు. ఇంజనీరింగ్ కమ్యూనిటీని గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా డిగ్రేడ్ చేస్తున్నారంటే, ఇంజనీరింగ్ కమ్యూనిటీలో గ్రౌండ్ లెవెల్లో ఉంది ఇంజనీరింగ్ అసిస్టెంట్, అతను ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా చూడట్లేదు, ఒక ఇంజనీర్ గా చూడట్లేదు. ఓకేనా, ఇంజనీర్ గా చూడకుండా ఆ సర్వేలు ఈ సర్వేలు అని చాలా రకాల పనులు మొత్తం చెప్పేస్తున్నారు. ఇంజనీరింగ్ పనుల దగ్గర నిలబడి ఇంజనీరింగ్ వర్క్ చేసుకోలేని దుస్థితిలో గ్రౌండ్ లో ఉన్న ఇంజనీర్ అనే వ్యక్తి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ రోజు ఉండిపోయాడు. అది ఇంకా రాను రోజులు ఎలా ఉందంటే, ఒక ఏఈ గారు డిఈ గారు వర్క్ జరుగుతుంటే వస్తే ఎక్కడున్నాడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అల్టిమేట్ ఫైనల్ ఏ స్థాయికి వచ్చాడంటే, ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ సర్వేలు చేసుకుంటున్నాడు అనే ఒక ఇదిలో ఆయన వచ్చి వర్క్ చూసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సో మేము అదే చెప్పుకుంటాము. గాంధీ గారి గురించి అయినా ఇంకెవరి గురించి అయినా నేను ఎందుకు చెప్తాను అంటే, మేము ఏది నేర్చుకున్నాం మీ నుంచే మేము నేర్చుకునేది. మాకు కొండయ్య గారు ఉన్నారు, డిఈ గారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడి సర్వే ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించారు మాకు. అంటే గతంలో సీసీ రోడ్ అంటే సీసీ రోడ్ వేయాలి, డ్రైన్ అంటే డ్రైన్ వేయాలి. కానీ సార్ ఇందాక చెప్పినట్టు ఒక విలేజ్ ని ఒక మోడల్ గా తీసుకొని డిజైన్ చేస్తేనే కదా వాటర్ ఫ్లో ఎట్టేలేదు. ఇవన్నీ మాకు ఎంతమంది తెలియదు. అలాంటి వాళ్ళు చెబితేనే కదా మాకు తెలిసేది. సో అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఈ రోజు మన ఇంజనీర్స్ ఫేస్ చేస్తున్నారు అనేది నేను ఎంతో బాధతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మాకు మేడికొండూరులో వర్క్ చేసిన అజయ్ కుమార్ సార్, అంటే నేను ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాను, బహుశా మా సర్వీస్ లో ఎలాంటి డిఈ గారిని ఇలాంటి ఏఈ గారిని బహుశా మేము చూస్తామో లేదో అనుకుంటాము. అంత చక్కగా మాకు ఫీల్డ్ లెవెల్ అంటే వాళ్ళు జాయిన్ అయిన ఫస్ట్ లోనే చెప్పారు, మీరు ఇంజనీర్స్ లో ఫీల్ అవ్వండి, మీరు ఇంజనీర్స్ లో వర్క్ చేయండి అన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఇంజనీర్స్ పనులు తప్ప మిగతా అన్ని పనులు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యంగ్ బ్లడ్ ఇదైపోతుంది. దయచేసి మీరు దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ని కనీసం కొద్దిగా మమ్మల్ని కాపుగా ఏమని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను సభాముఖంగా. మేమేదో మాకు ప్రమోషన్ చాలండి అది ఉన్నట్ల, మాకు మినిమం డిపార్ట్మెంట్ సపోర్ట్ మాకు. వీళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళకి ఏ పని పెడితే ఆ పని చెప్పొద్దు. గార్బేజ్ హీప్స్ ఫొటోస్ తీయాలి, రకరకాల పనులు చెప్పేస్తున్నారు. ఎంత మానసిక క్షోభకి గురవుతున్నారంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఫీల్డ్ లో అంత ఇదిగా ఉందండి పరిస్థితి. దయచేసి ఇంజనీర్స్ డే ఐ థింక్ హ్యాపీ అనేది ఏం లేదు. ఇంజనీర్స్ డే రోజు ఎవరికి కూడా ఇంజనీర్స్ అనే వాళ్ళకి మనకి అన్ని కష్టాలే ఉన్నాయి. సో ఉన్న కొన్నేమో మనం తగ్గించుకున్నాం. దయచేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ నేను కన్క్లూడ్ చేస్తాను. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తరపు నుంచి నేను గౌరవ ఈఎన్సీ గారికి, అలాగే ఇక్కడ మనకి సంగీతరావు గారు ఉన్నారు. సార్, మేమందరం కూడా మీ మీద 1000 కళ్ళతో హోప్స్ పెట్టుకుని ఉన్నాం సార్. ఇంజనీరింగ్ కమ్యూనిటీని కాపాడమని కోరుతున్నాం సార్. మేమేదో ప్రమోషన్ చాలా అడగట్లేదు, ఇంకోటి అడగట్లేదు సార్. గౌరవంగా ఆత్మాభిమానంతో ఫీల్డ్ లో ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించాలని, మిగతా డిపార్ట్మెంట్ల యొక్క పెత్తనాన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద తగ్గించాలని, దానికి మీరు అడ్డుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. demands for head of the department.